నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా రత్నబాబు చౌదరి నియామకం. జైలులో ఖైదీల సంక్షేమం అవసరాలపై చర్యలు, ప్రత్యేక కమిటీ ఏర్పాటు. అహోబిల బ్రహ్మోత్సవాలకు నంద్యాల మూలసాగరం నుండి బయలుదేరిన అన్న వితరణ ఎడ్ల బండి. 4వ రోజు వైభవంగా శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు. ఈ నెల 28వ తేదీ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. వివేకానంద సేవా సమితి మాధవ నిలయం నూతన కార్యాలయం ప్రారంభం. వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారుల కుటుంబాలకు జీవనోపాధికై సహాయం. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ మార్చి 2న చలో విజయవాడ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా రత్నబాబు చౌదరిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ మేరకు రత్నబాబు చౌదరి నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పుష్పగుచ్చాలను అందించి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో రత్నబాబు చౌదరి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో గత 25 సంవత్సరాలుగా అనేక విధాలుగా సేవలందించానని, అయితే అక్కడ ఎటువంటి గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి వారి తనయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీని వీడి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తాను వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ విజయానికి తనకి ఇవ్వబడిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్ర రైతు విభాగం సహాయ కార్యదర్శిగా నియామకం కావడానికి కృషి చేసిన పెద్దలు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, వారి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి యొక్క మార్గనిర్దేశకత్వంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ శివనాగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, కిరణ్ కుమార్, నాగేశ్వరరెడ్డి, మధు, మాజీ కౌన్సిలర్ చింత శ్రీను, సుంకన్న, ఎగ్జిబిషన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందకరమైన దినముగా నా జీవితానికి భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుల వారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుగుదేశం పార్టీలో గత 25 సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు లేని విధంగా నేను అక్కడ పనిచేయడం జరిగింది. కానీ ఆ గుర్తింపుని మా పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు, మాకు తండ్రితో సమానమైనటువంటి మా శిల్పా మోహన్ రెడ్డి అన్న గారు, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ పెద్ద ఆయన యొక్క ఆశీస్సులు, వారి పుత్రరత్నమైనటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, వారి యొక్క సేవలు చూసి నేను తెలుగుదేశం పార్టీలో నుంచి వాలంటరీగా పెద్ద ఆయన మా పార్టీలో కన్నా చౌదరి బాగుంటుందంటే నేను రావడం జరిగింది. కరోనా టైంలో నేను వాలంటరీగా మన మాజీ మంత్రివర్యులు గారు సర్వీస్ చూశాను. మాస్కులు తగిలించుకొని ఎంతో వాలంటరీగా సర్వీస్ చేశారు. ఏ రూలింగ్ పార్టీలో కానీ ఎవరు ఇంతకుముందు గతంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా అంత త్యాగం చేసి లైఫ్ సాక్రిఫైస్ చేసి పనిచేయలేదు. అటువంటి పరిస్థితిలో మన మాజీ మంత్రివర్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని చూసి అటువంటి బుద్ధిమంతుడు, అటువంటి స్నేహశీలి, అటువంటి సౌహృదయ భావం గలటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మనకి ఈ నంద్యాల ప్రజలకు దొరకడం చాలా అదృష్టం. కానీ పోయిన ఎలక్షన్లో కూడా మేము అందరం చాలా ఈ పునాపురం కాలనీలో నాకు ఇన్ఛార్జిగా అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఏమైందంటే
బ్యాడ్ లక్ మేము ఒక 6-7 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ మేము ఎమ్మెల్యేగా గెలిచింటే బాగుండేది. అది బ్యాడ్ లక్. కానీ ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఏంది ఏం కదా అని కూడా ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చెప్పిన ప్రకారము, ఈ అధ్యక్ష వారు చెప్పిన ప్రకారము, అలాగే మా మాజీ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి అన్న గారు చెప్పిన ప్రకారం, వారి పుత్రుడు మన మాజీ మంత్రి వారు చెప్పిన ప్రకారం పార్టీలో పనిచేసుకుంటూ నాకు ఈరోజు పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఇవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క సహచరులు, నా స్నేహితులు, నా మిత్రులు వైసీపీ పార్టీలో కూడా నాకు చాలా అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఇక్కడ చాలా ఆనందంగా భావించి ఈ పార్టీలో అహర్నిశలు కష్టపడతానని మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఎంపీ పోచాబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో, అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పనిచేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రెస్ ద్వారా తెలియపరుస్తున్నాం. రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ వారి ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సెల్, మండల సెల్ అథారిటీ ఆధ్వర్యంలో జైలులో ఖైదీల సంక్షేమం, అవసరాలపై చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల లీగల్ సెల్ సర్వీస్ కమిటీ చైర్మన్ అమర్నరాజ అధ్యక్షతన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్, PWD శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా ఇండస్ట్రియల్ అధికారి యందు ఒక కమిటీగా ఏర్పడటం జరిగింది. వీరి ఆధ్వర్యంలో నేడు సమావేశం నిర్వహించి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమం, వారి ఆరోగ్య తదితర అవసరాల గురించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు 3వ అదనపు జిల్లా జడ్జి కార్యక్రమ వివరాలను తెలియజేశారు. జనరల్గా ప్రతి బ్యారక్ స్పెసిఫై చేస్తారు ప్రెసిడెంట్ పర్మిటే కదా, హైట్ కూడా స్పెసిఫై చేస్తారు అనుకుంటా. అదేం లేదా డైరెక్షన్స్ ప్రకారం ఈ రోజున ఒక కమిటీ, విజిటర్స్ కమిటీ అని చెప్పేసి జిల్లా స్టేట్ లీగల్స్ అథారిటీ డైరెక్షన్ ప్రకారం డిస్ట్రిక్ట్ లీగల్స్ అథారిటీ వారు డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో మండల లీగల్ సెల్ చైర్మన్ నాగత్తని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నంద్యాల్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ నంద్యాల్, ద ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నంద్యాల్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ నంద్యాల్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్ నంద్యాల్, వీళ్ళందరితో ఒక కమిటీ ఫామ్ చేసి వారి యొక్క ప్రిజనర్స్ యొక్క వెల్ఫేర్ కానివ్వండి, వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కానీ చూడడం అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ అయినటువంటి అయిన తర్వాత ఫస్ట్ టైం కమిటీ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మా యొక్క సభ్యులందరం అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, లీగల్గా కానీ అదర్వైజ్ ఇంకా మెడికల్గా కానీ లేకుంటే ఇండస్ట్రియల్గా అనుకున్న కమిటీ మెంబర్స్ యొక్క దాని వరకు వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ది అరేంజ్మెంట్స్ మేడ్ బై ది సూపరింటెండెంట్ సబ్ జైల్ నంద్యాల్. మాకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి నెలకోసారి విజిట్ చేసి జైల్ని ప్రిజనర్స్కి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మేము వారితో ఇంటరాక్ట్ అయ్యే కన్సర్న్ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి తీసుకోవాల్సిందిగా ఈ యొక్క కమిటీ ముఖ్య ఉద్దేశము. దానిలో భాగంగా మేము వచ్చినాము. ఇక్కడ వచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా వారు మాకు అందించినటువంటి సహాయ సహకారాలకి, మండల లీగల్ సొసైటీకి అందించిన సహాయ సహకారాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 300 సంవత్సరాల నుండి నంద్యాల మూలసాగరం నుండి ఆనవాయితీగా సాంప్రదాయంగా అహోబిల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు, బాటసారులకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించేందుకు బండి బయలుదేరినది. ఈ సందర్భంగా మూలసాగరం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా సేకరించిన ధాన్యం, ధనం,
వస్తువులను ప్రోగు చేసి ఎడ్ల బండి కట్టి అహోబిలానికి వెళ్లడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు చేరి ఎడ్ల బండిలో ఏర్పాటు చేసిన అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ రోజు నంద్యాల పట్నం మూలసగ్ర గ్రామం నందు ఈరోజు అహోబిల బండి తిరునాళ్ళు జరుగుతుంది. గత 300 సంవత్సరాలుగా ఈ ఊరి ఆచారంగా కట్టుబాట్లతో చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు ఇంటిల బాధ అందరూ ఈ పండుగను చాలా ఘనంగా పండుగ వాతావరణంలో చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి చందాలు అనేది వసూలు చేయరు ఎక్కడే కానీ వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎంతో మంది ఇక్కడికి ఇస్తారు. ఈ ధాన్యము అలాగే పొట్టేళ్ళు ఇస్తారు. దానిలను మొత్తము నైవేద్యంగా పెట్టి చెంచులకు పూజ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. ముందుగా మూలసగ గ్రామ ప్రజలందరికీ అహోబిల తిరునాళ్ళ శుభాకాంక్షలు. 300 సంవత్సరాల నుంచి ఈ పండుగ నిర్వహించడం జరుగుతున్నది. భక్తులు ఇక్కడ ఏ కోరికలు అనుకున్నా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఆ విధంగా కోరికలు తీరుకున్నాక వాళ్ళు ఇవ్వదలుచుకున్న డబ్బులు కానీ పొట్టేళ్లను కానీ బియ్యము బేళ్ళను కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అహోబిలం బండి బయలుదేరి రేపు సాయంత్రానికి కానీ అహోబిలం చేరుతుంది. అక్కడ వారం రోజులు ఉండి వారం రోజులు భోజనం వసతులు అన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ నడుచుకుంటూ వెళ్ళిన వారు అక్కడ వారం రోజులు ఉండి రావడం జరుగుతుంది. మూలసగంలో గత 300 సంవత్సరాలుగా అడవుల తిరునాళ్ళ సంవత్సరం జరుగుతున్నది. అదేవిధంగా భక్తుల ఊరలో వచ్చి భక్తులు అన్నదానానికి కానీ భక్తి రూపంగా డబ్బులు కానీ వస్తు రూపం కానీ ఇస్తారు. అది ఎవరిని అడిగేదైతే ఏం లేదు. వాళ్ళు భక్తులు దేవుడు కొంచెం బాగా చూసుకొని బాగుండే అనుకునే కల్లా జరిగితే వాళ్ళు భక్తి రూపంలో ఇచ్చిన వారు 300 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఈ నుంచి నడిచిపోయి సాయంత్రం 6 గంటలలో బలి అదే ఉంటుంది. అదేవిధంగా వారం రోజులు ఆడ ఉంది. ఈ అమోల తిరునాళ్ళలో అమోల సత్రం ఉంది. ఆ సత్రంలో వారం రోజులు ఉంది నైవేద్యంగా పెట్టి ఆ సెంచు పూజలు కానీ అదేవిధంగా బయట వాళ్ళు వచ్చిన కానీ అందరికీ ప్రసాదంగా పెడతారు. ఆ వారం రోజులు జరుపుకొని వారం తర్వాత మళ్ళీ తిరిగి బండి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ అందరూ కలిసి బాగా చేసినందుకు వాటి తరఫున అందరికీ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు 4వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తదుపరి స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సమీప గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్ష తీరం వేదసారం మధురం మధురం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం. పాండురంగ సన్నిధి మాసి
మాసిపోని పెన్నిధి పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి ప్రభుని కరుణ లేనిది జగతినేమి ఉన్నది పాండురంగ నామం పరమ పుణ్యధామం పాండురంగ నామం. దాసులైన వారికి దాసుడి తుకారా, దాసులైన వారికి దాసుడి తుకారా, ధన్య జీవులారా అందుకోండి రామ్ రామ్, అందుకోండి రామ్ రామ్, అందుకోండి రామ్ రామ్. పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ, 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 పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ. పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ, 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 పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ. శ్రీ పాండురంగ స్వామి 33వ వార్షిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజు. ఈరోజు ఉదయం 108 కలశములతో సుగంధ ద్రవ్య అభిషేకం జరుగును. అది అయిపోయిన అనంతరం సాయంత్రం స్వామివారి కళ్యాణము జరుగును. సో అందరూ విచ్చేసి ఈ కళ్యాణాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ నెల 28వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళా గురించిన వివరాలను ఆయన వెల్లడించారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకి ఈ మేళాని ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఈ మేళాలో దాదాపుగా నెలకి 5,000 రూపాయల స్టైఫండ్ ఇస్తూ 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత బిఈ బయాలజికల్ లిమిటెడ్ కోహిన్స్ వారు మరియు గ్రాన్యూల్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ అలాగే సిబిఎస్ఈ సిస్టంలో బైపీసీ ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులు, బిఎస్సి లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, అలాగే ఫార్మసీలో డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ చేసిన వాళ్ళు, బిఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ కూడా డిగ్రీలో లైఫ్ సైన్సెస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వారు ఇచ్చేటువంటి ట్రైనింగ్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2023 నుంచి 25వ సంవత్సరం లోపల ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ మేళాకి వాళ్ళ అర్హులు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. బయాలజికల్ లిమిటెడ్, కోహరెన్స్, గ్రాన్యూలస్, ఎంఎస్ఎన్ బయోకామ్, అరబిందో, సిప్లా, నాట్కో, డాక్టర్ రెడ్డీస్, హెటిరో
ఈ కంపెనీలన్నీ కూడా వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా మైక్రోబయాలజిస్ట్ క్వాలిటీ కంట్రోల్ 30 పోస్టులు, అలాగే ట్రైనీ ప్రొడక్షన్ మెషిన్ ఆపరేషన్ 30 పోస్టులు, ట్రైనీ కెమిస్ట్రీ ప్రొడక్షన్, ఫార్మా, కాస్మెటిక్స్ అండ్ బయాలటిక్స్, ఏపీఐ ఎక్స్పీరియంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో 30 పోస్టులు, ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఆపరేటర్గా 30 పోస్టులు, దాదాపుగా 150 పోస్టులకి వారు ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు. కాబట్టి బయోకెమిస్ట్రీలో అలాగే ఫార్మసీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వారు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ 90 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ స్టైఫండ్ 5,000 తోటి వాళ్ళు ఉచితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి డబ్బులు కట్టవలసినటువంటి అవసరం లేకుండా ఈ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే దీని ద్వారా వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళకి రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకి రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 28/2/26 శనివారము జాబ్ మేళ నిర్వహించబడుతూ ఉంది. ఈ జాబ్ మేళకు విచ్చేయవలసినటువంటి విద్యార్హత కలిగిన వారు ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, బీఫార్మసీ, డిఫార్మసీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ చదివినటువంటి వారు ఈ జాబ్ మేళకు అర్హులుగా చెప్పబడుతుంది. ఇది మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని కోరుతున్నాము. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ నెల 28వ తేదీ అనగా శనివారం ఉదయం 10 గంటలకి BE బయోలాజికల్ లిమిటెడ్, కోహెన్స్ మరియు గ్రాన్యూల్స్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల కింద LSSDC ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మరియు స్వర్ణభారతి ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి ఇంటర్మీడియట్, డిగ్రీ, అట్లాగే బీటెక్ మరియు బీఫార్మసీ, ఎంఫార్మసీ 2023-25 సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులందరూ అర్హులు. నంద్యాల జిల్లా కేంద్రం బొమ్మలసత్రం ప్రాంతంలో వివేకానంద సేవా సమితి మాధవ నిలయం నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ సంచాలక్ నీలకంఠేశ్వరయ్య, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, పిఏవి గ్రూప్స్ వ్యవస్థాపకుడు పబ్బతి వేణు, ప్రధాన వక్త విజయ్ ఆదిత్య, జిల్లా సంచాలక్ శ్రీనివాస్ హాజరయ్యారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని సంఘ శాఖల స్వయం సేవకుల పూర్తి సమాచారం కలిగిన సమాచారం కేంద్రంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని సదరు సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి సమయానుకూలంగా వినియోగించుకొని సంఘ కార్య జనీనతకు కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. కార్యాలయం సందర్శించిన వారికి స్ఫూర్తినివ్వడమే కాకుండా వారి సమాచారాన్ని ప్రచారకుల సమాచారాన్ని అందుబాటును వారికి అందించి సంపర్క సూత్రంగా వెలుగొందాలన్నారు. సమాజంలో ఏ ఆదర్శ మార్పులనైతే ఆశిస్తున్నామో ఆ ఆదర్శాలన్నీ ఉత్కృష్ట స్థాయిలో ఈ కార్యాలయంలో ఆచరింపబడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్త జ్యేష్ఠ స్వయం సేవకులు, సంఘ శ్రేయోభిలాషులు, స్వయం సేవకులు తదితర పెద్దలు విస్తృతంగా పాల్గొన్నారు. స్వయం సేవక సంఘ్ అందరి హృదయాల్లోకి పోవాలి, అందరి హృదయాలను తగలాలి, అందరినీ చైతన్యపరచాలి, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకుని వచ్చి హిందూ సంఘటన ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్య సాధనకు కార్యకర్తల కృషి చేస్తూ నంద్యాల జిల్లాలో అంటే మామూలుగా అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క కార్యాలయాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఒక సంస్థ పనిచేయాలి అంటే గనక ఒక కార్యాలయం అనేది ముఖ్య భూమిక వహిస్తుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనము సమాజంలో ఎన్నో దేవాలయాలు కట్టిండొచ్చు, విద్యాలయాలు కట్టిండొచ్చు. కానీ అటువంటి దేవాలయాలను నిర్మించడానికి, ఆధ్యాత్మికతను పెంచడానికి, విద్యాలయాలను నిర్మించడానికి కావలసిన
కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం ఏది అంటే గనక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యాలయము అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నంద్యాల జిల్లాలో చిరకాల వాంఛగా ఒక గృహం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి ఒక గృహం అనేది ఉండాలి, ఒక సెంటర్ పాయింట్ అనేది ఉండాలి, ఒక కార్యాలయం ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ కార్యకర్తలు సమిష్టి కృషిగా ఈ రోజు ఆ కార్యాలయాన్ని సాధించి ఉత్సాహభరితంగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నాం. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సమయంలో మన కార్యాలయం నిర్మాణం కూడా పూర్తి కావడం మన అందరికీ చాలా సంతోషమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ కార్యాలయం నిర్మాణం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క శ్రేయోభిలాషులు కూడా తహతహలాడడం జరిగింది. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కార్యాలయాలు ఉన్నాయి, మన నంద్యాల జిల్లా ఒకటి కార్యాలయం లేదనేటువంటి ఆవేదన ప్రతి కార్యకర్తలో కూడా కనిపించేది. అయితే ఏదేమైనా ఈరోజు మన యొక్క కళ నెరవేరింది సంఘ శతాబ్దిలో. ఇదే ఉత్సాహంతో మనం ఈ సంఘ శతాబ్దిలో మనం అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు రాబోయేటువంటి కార్యక్రమం వచ్చేటువంటి విజయదశమి రోజుకి మనం ఏదైతే లక్ష్యమై ఉందో నంద్యాలలో ఉన్నటువంటి 96 ఉపబస్తీల్లో కానివ్వండి, ప్రతి గ్రామంలో కూడా శాఖ నడపాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాం. అందరి సహకారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు కార్యకర్తలకి, అలాగే నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకుంటుంటే భగవతి వేణు గారికి, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి లేబర్ ప్రాబ్లం తోటి భవన నిర్మాణం అనేటువంటిది సులభం కాదు. అలాంటివన్నీ అధిగమించి వేణు గారు చాలా త్వరగా ఈ యొక్క భవనాన్ని నిర్మించి ఇవ్వడం అనేటువంటిది నిజంగా అందరం కూడా హర్షించదగ్గ విషయం. నంద్యాల మండలంలో ఎంపిక చేసిన 8 మంది చిన్నారుల విద్య, ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబాలకు వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ప్రతినిధుల ఆధ్వర్యంలో నేడు ఎంపీపీ శెట్టి ప్రభాకర్, డిప్యూటీ ఎంపీడీఓ ఏవోల చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు, నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వరల్డ్ విజన్ సంస్థ ద్వారా నంద్యాల మండలంలోని 15 గ్రామాలలో నిరుపేదలైన చిన్నారుల కుటుంబాలకు చేస్తున్న సేవా కార్యక్రమాలను నేడు పంపిణీ చేసిన జీవనోపాధి అవసరాల గురించి సంస్థ ప్రతినిధి వివరించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వరల్డ్ విజన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్ మార్చిల్లో ఇచ్చినబ్బా ఏం ప్రేమ ఇస్తారంటే మరి సార్ అంటే ఏం ప్రేమ ఈరోజు వరల్డ్ విజన్ సంస్థ వారు బీపీఎల్ అంటే దరిద్ర రేఖకు దిగున ఉన్న వారి కుటుంబాలను గుర్తించి పేదవారిని ఆదరించి వారికి సపోర్టుగా ఉంటూ వారి కుటుంబాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ ఈరోజు మిషన్లు, కుట్టు మిషన్లను, అదేవిధంగా జొన్నలు, గ్యాస్ మిషన్లు, అనేక రకాలైన వాటిని, వివిధ రకాల వాటిని అందజేసి పేదవారికి అండగా సహాయంగా మేమున్నామంటూ ఆ యొక్క సంస్థ వారిని ఎంతో అభినందిస్తూ, ఇంకా అనేక గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వరల్డ్ విజన్ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ, చాలా కార్యక్రమాలు చేసి పేదలను ఆదుకుంటూ వారికి సహాయ సహకారం అందిస్తున్న సంస్థలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ రోజు వరల్డ్ విజన్ ఇండియా తరపున మనకు కుట్టు మిషన్స్, తర్వాత ఇక్కడ గ్యాస్ స్టవ్లు, తర్వాత క్లాత్ బిజినెస్ చేసుకోవడానికి శారీస్, జొన్నలు, ఇవన్నీ వీళ్ళకు బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో మంచి అవకాశము. దీన్ని అందరూ ఏదైతే మనకు ఈ కుట్టు మిషన్స్ ఇవి ఇస్తున్నారో వీళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచుకోవాల్సిందిగా. ఈరోజు ముఖ్యంగా మన వరల్డ్ విజన్ ఇండియా నంద్యాల ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమం తరపున 8 కుటుంబాల్లో ఉండి పేద కుటుంబాల వంటి పిల్లలకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలను ఉద్దేశించి కుటుంబాలకు ఎవరైతే వారు చేతి పనులు చేసుకొని బ్రతకగలరో, ముఖ్యంగా జీవనోపాధి
తక్కువగా ఉన్న కుటుంబాలను ఐడెంటిఫై చేసి వారికి జీవనోపాధి మెరుగుపరచడం కొరకు ఇక్కడ ఒక 3 కుటుంబాలకి షేవింగ్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది, కుట్టు మిషన్లు. దాంతోపాటుగా ఒక 2 కుటుంబాలకి ప్రొవిజన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 3 ఫ్యామిలీస్కి శారీస్ బిజినెస్ పెట్టుకుని వాళ్ళు చిన్నగా రన్ చేసుకుంటూ వారి పిల్లల్ని దీంట్లో ముఖ్యంగా ఇవ్వటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీరు చిన్నగా ఈ బిజినెస్ని రన్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో వారి యొక్క పిల్లలకు సపోర్ట్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ అది. సో పిల్లల యొక్క విద్య, పిల్లల యొక్క ఆరోగ్యము, పిల్లల యొక్క భద్రత లాంటి వాటి విషయాల్లో తల్లిదండ్రులు తప్పకుండా కేర్ తీసుకోవాలని తెలియజేస్తూ, మరి వరల్డ్ విజన్ ఎక్కడున్నా కానీ పిల్లల కొరకు పనిచేసే స్వచ్ఛంద సేవ సంస్థ దాదాపుగా మనం నంద్యాల రూరల్ మండలంలో 15 విలేజెస్లో మనం పనిచేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. 2000 మంది పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ గిఫ్ట్స్, తర్వాత వారి యొక్క ఆరోగ్యము, విద్య ఎలా ఉంది అనేది రెగ్యులర్ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లల యొక్క భద్రతకు సంబంధించి మనం అనేక డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ వారితో, డిస్ట్రిక్ట్ లేబర్ డిపార్ట్మెంట్తో, మండల లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, తర్వాత ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తోటి, డిసిపిఓ డిపార్ట్మెంట్ తోటి, ఐసిపిఎస్ డిపార్ట్మెంట్తో కలిసి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి కలిసి అనేక ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈ రోజు ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటివి డిస్ట్రిబ్యూషన్స్ గతంలో చాలా మందికి చేస్తున్నాము. సో రాబోయే రోజుల్లో కూడా బాగా నిరుపేదరికం లాంటి కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్ళాలని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలపైన స్పందించాలని, పరిష్కారం చేయాలని, పరిష్కారం చేసేంత వరకు పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. మార్చి 2న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు షేబారాణి అధ్యక్షత వహించగా, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, తోటమద్దులు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ గౌస్, వెంకటలింగంలతో పాటు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నిర్మలమ్మ, జిల్లా నాయకురాలు నిర్మలమ్మ, సునీత, నాగరాణి, వెంకటలక్ష్మి, రాజ్యలక్ష్మి, మంజులమ్మ, హరితమ్మ, రోజారమణి, రేణుకమ్మ, వీరితో పాటు జిల్లాలోని 1000 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 23, 24, 25 తేదీలలో మండల ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయాలని, 25, 26 కలెక్టర్ ఆఫీసుల దగ్గర రిలే దీక్షలు చేయాలని, అంగన్వాడీల యొక్క 26, 27 కలెక్టర్ ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయాలనే భాగంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంగన్వాడీల ఆధ్వర్యంలో సిఐటి అనుబంధ సంఘంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. వారి సమస్యలను కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అట్లనే సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వాళ్లకు ప్రీ స్కూల్స్ బలోపేతం చేయాలని, వాళ్ళకి ఇచ్చే నాణ్యమైన సరుకులు, కందిపప్పు, బియ్యము, బేడలు, అవన్నీ నాణ్యమైన నూనె నాణ్యమైనవి ఇవ్వాలని ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యల మీద గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు నిరసనలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ రోజు, రేపు నిరసన దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా అధికారంలో రానప్పుడు అంగన్వాడీ వర్కర్లందరినీ కూడా మేము నెత్తిన పెట్టుకుంటాం, మేము మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి మేము 42 రోజులు నిరసన తెలియజేసినప్పుడు ఇదే తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క టెంట్ దగ్గర వచ్చి మేము అన్ని బాగా చూసుకుంటామని చెప్పినారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు నెరవేర్చిన పరిస్థితి లేదు. మేము ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కడానికి కారణం ఏమంటే, గత ప్రభుత్వము మాకు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు నెరవేరకపోవడం వలన మళ్ళా రోడ్డుకి ఎక్కినాము. మేము గతంలో 42 రోజులు సమ్మె చేసిన కాలంలో ఇదే ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ధర్నాల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము మీకు మెరుగైనవి అందిస్తాము, మీకు జీతాలు పెంచుతాము, మీ కష్టాలు మేము తీరుస్తామని ఆ రోజు హామీలు ఇచ్చినారు. గత 3 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి.
మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. అంగన్వాడీలో ఎక్కడున్నారనే ఆలోచనే లేకుండా అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కితేనే ప్రభుత్వానికి అర్థమవుతారు, ఓహో అంగన్వాడీలు ఉన్నారు కదా అని. గత 3 ఏళ్ల నుండి అంగన్వాడీలకు ఎలాంటి వేతనాలు పెంచలేదు, మెను ఛార్జీలు పెంచడం లేదు. ఒక పిల్లవానికి రూపాయి ఇస్తే మేము ఏ విధంగా వాళ్ళకు వంట చేసి పెట్టాలి? గతంలో ఈ రేట్లు పెరుగుతున్నాయి కానీ మా జీతాలు మటుకు ఎక్కడ వేసిన బొంగలి అక్కలాగానే ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా రత్నబాబు చౌదరి నియామకం. జైలులో ఖైదీల సంక్షేమం అవసరాలపై చర్యలు, ప్రత్యేక కమిటీ ఏర్పాటు. అహోబిల బ్రహ్మోత్సవాలకు నంద్యాల మూలసాగరం నుండి బయలుదేరిన అన్న వితరణ ఎడ్లబండి. 4వ రోజు వైభవంగా శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు. ఈ నెల 28వ తేదీ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. వివేకానంద సేవా సమితి మాధవ నిలయం నూతన కార్యాలయం ప్రారంభం. వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారుల కుటుంబాలకు జీవనోపాధికై సహాయం. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ మార్చి 2న చలో విజయవాడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.